ఉద్యోగ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి ఉరిశిక్ష విధించాలని ఫైర్ అయ్యారు సినీ నటుడు మోహన్ బాబు. ఇసుక మాఫియా, మోదుగులపాలెం బ్రిడ్జిపై ఎన్ని లేఖలు రాసినా పట్టించుకున్న వారే లేరని వాపోయారు. ఏర్పేడు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మోహన్ బాబు బాధిత కుటుంబాలను పరామర్శించారు. తాను బాధితులను పరామర్శించడానికి వచ్చారని, ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదని మోహన్ బాబు అన్నారు. మృతుల పిల్లలకు అండగా నిలుస్తానని చెప్పారు. గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను కలుసుకున్నారు మోహన్ బాబు. ఎన్ని చెప్పినా కూడా నమ్మకం. భర్త రాలేడు, ఆ బాధ నీ బాధను ఎవరు తీర్చలేరు కాబట్టి జాగ్రత్త పెట్టుకొని బిడ్డను చూసుకొని ఆవిడ్ని నీ అత్తగారు ఆవిడ్ని మర్చిపోవద్దు. ఎప్పుడు అత్తగారిని మర్చిపోవద్దు. రేపు నువ్వు అత్తగారు అవుతావు. ఎవరికి భగవంతుని నిర్ణయం నీవు చేయలేవు. బాధలు ఎవరు తీర్చలేరు. బాధలు ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంతమంది వచ్చినా బాధ బాధే. ఏం చేస్తున్నావు? డ్రైవింగ్. ఇలా భగవంతుడు వారు చేశాడు కూడా చెప్పారు.